ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే నిన్న గోదావరి స్నానం చేసేసామని చెప్పాను కదా. స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది రాజమండ్రి కోర్ట్ గ్యాలరీ ఇవ్వండి. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు పూజా సామాన్లు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ వెళ్ళి పూజా సామాన్లు అవి తీసుకొని దీపారాధన అది చేసి బయలుదేరామన్నమాట. సో నేనైతే పూజ ఏ విధంగా చేశాననేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. సో చూసారా, ఇక్కడ అన్నీ కూడా బయట అక్కడ కొట్లింకల దగ్గర బయటే దేవుడి ఫోటోలు, తాళ్ళు, పసుపు కుంకాలు అన్నీ పెట్టి సేల్ చేస్తున్నారనమాట. సో కొన్ని పువ్వులు కూడా పూజ కావాల్సిన పువ్వులు, కార్తీక మాసం కదా, అందుకని ఉసిరికాయలు అవి కూడా అమ్ముతున్నారండి. సో మేమైతే ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్ కోట్లింకల దగ్గర ఇలా ఉంటుందన్నమాట. సరే ఫ్రంట్ స్టాచ్యూ అనమాట ఇలా ఉంటుంది. సో మేము ఇటు సైడ్ రోడ్డు అటు ఆపోజిట్ రోడ్లో కొబ్బరికాయలు, ఒత్తులు అన్నీ ఎక్కడ అమ్ముతున్నారనమాట. అట్టికాయ అదిగోండి అమ్మాయి చేతిలో ఉంది కదా. సో ఆ సెట్ అలాగా 50 రూపీస్ అండి. సో ఒత్తు మనకి పసుపు, కుంకుమ, అగరబత్తి, ఒక అరటి పండు ఇచ్చారు అంటే ఇంకా అందులో ఏమీ లేదండి. ఆ సెట్ అలాగా 50 రూపీస్ అనమాట. సపరేట్గా మనం మళ్ళీ కొబ్బరికాయ అది సపరేట్. సో ఓన్లీ ఒత్తు, అరటిపండు, పసుపు, ఆ పువ్వు, అగరబత్తి అక్కడ వరకు మళ్ళీ 50 రూపీస్ అండి. సో మళ్ళీ 30 రూపీస్ అన్నారు. ఎంతది? 20 రూపాయల కాయలు ఉంటాయిగా, అది ఎక్కడ పెట్టినా 20 రూపాయలు ఇంకంతే. ఉసిరికాయ తీసుకున్నానండి. 10 రూపీస్ చెప్పారండి ఒక్క ఉసిరికాయ. సో ఉసిరికాయ కూడా తీసుకున్నాను, ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు కాబట్టి అందుకోసం నేను ఉసిరికాయ కూడా ఒకటి తీసుకున్నాను. విడిగా ఒక అరటిపళ్ళు కూడా తీసుకున్నాను పూజ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం, కోట్లింకల దేవి లోపలికి అనమాట. ఇదంతా కూడా బయట సైడ్ లోపలికి. ఆల్రెడీ మేము ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మేము అయితే ఫ్రెష్ అప్ అయిపోవడం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజా సామాన్లు అవి తీసుకొని ఇప్పుడు ఇక్కడికైతే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్లో మనకి ఇదంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. అక్కడ చాలా బాగుంటుంది. సో ప్లెజెంట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము వెళ్ళిన టైంలో చక్కగా అయ్యప్ప స్వాములు ఉన్నారండి. అక్కడ అయ్యప్ప స్వామికి ఎంతో సాంప్రదాయంగా చక్కగా ఆయనకి మేళ తాళాలతోటి ఎంతో ఆడంబరంగా పూజ అయితే చేస్తారు. స్నానానికి పెట్టారు కదా. ఈ సాంప్రదాయం అంతా కూడా కేరళ సాంప్రదాయం అన్నమాట. సో అయ్యప్ప స్వామికి కేరళ సాంప్రదాయ పరంగా మనకి ఇలా వాళ్ళు ఎలా అయితే పూజ చేస్తారో సో ఆ విధానంలో అయ్యప్ప స్వాములు కూడా వాళ్ళని పిలిపించి అక్కడ పూజ చేస్తున్నారు. సో ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదండి శివపార్వతులది. సో నేను అక్కడైతే దీపారాధన అది చేసుకున్నాను. మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో వాళ్ళ సంబరం అంతా కూడా నేను చూపిస్తాను ఇందులోనే, ఈ వీడియోలోనే. సో నేను ఇక్కడ దీపారాధన చేసుకున్నాను. సో అక్కడ దేవుడి దగ్గర పెట్టి యాక్చువల్గా అయితే కోనేటిలో దీపాలు వదలాలి అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు కోనేటిలో దీపం వదలాలంటే మళ్ళీ నేను నీటిలో దిగాలి. అందులో ఇంకొకటి ఏంటంటే లోతు ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ లోతు ఆ డిస్టెన్స్ నుంచి వెళ్ళొద్దు అన్నారు. ప్లస్ ఇంకోటి అక్కడ నెట్ టైప్లో ఒకటి కట్టేశారండి. సో మనం అది అక్కడ విడిచిపెట్టినా మళ్ళీ ఇక్కడే ఉంటుంది కానీ అవతల వైపుకి వెళ్ళలేదన్నమాట. సో అందులోనూ ఫ్లోటింగ్ ఉంది కదా, ఇంకా మనం సేఫ్ కాదు. సో అందుకని చక్కగా శివయ్య ఎదురుగానే పెట్టి ఉసిరికాయ మీద దీపారాధన అది పెట్టి సో ఒక సాంబ్రాణి అనేది పెట్టి దేవుడికి పసుపు, కుంకుమ, అరటిపళ్ళు సమర్పించి దీపారాధన అయితే చేసుకున్నాను. సో పక్కన ఆంటీ గారు కనిపిస్తున్నారు కదా జాకెట్ ముక్క పెట్టుకొని. సో ఆవిడైతే నాకు నేను వెళ్ళి అక్కడ దీపారాధన చేసిన అమ్మ పొట్టు పెట్టించుకోవాలి అని చెప్పి నాకైతే చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి ఆవిడ నాకు తాంబూలం అయితే ఇచ్చారండి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయన దగ్గర నేను దీపారాధన చేసుకొని వెళ్ళిందని బట్టి నాకు ఆవిడ తాంబూలం ఇవ్వడంతో నాకు చాలా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. సో ఆడవాళ్ళకి ఇప్పుడు కూడా పసుపు కుంకుమ తాంబూలం అంటే చాలా ఇష్టం, అందులో నాకు ఇంకా చాలా ఇష్టం. అలా తీసుకున్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి కూడా సంబరం అయితే చేస్తున్నారు, అభిషేకం చేస్తారన్నమాట. ఎలా చేస్తారు చూపించడానికి
చాలా ట్రై చేశాను ఫస్ట్ స్టార్టింగ్లో, నాకు కుదరలేదు. కాకపోతే లాస్ట్ ఎండింగ్ చేసుకుని ఖచ్చితంగా మీకు చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. చాలా చక్కగా చేశారు. అక్కడ కొట్టి ఏం కాదు, అలాగే అంటారు. నిలబడి అక్కడ నిలబడి పైన చూపించాను. ఒకసారి ఇలా పట్టుకోనా? राजम्मा हाँ ऐसे ఒకసారి చూసి వస్తాను. ఇక్కడ నుంచి మీకు నేను చూపిస్తాను చూడండి. అయ్యప్ప స్వామికి అక్కడ అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అయితే నేను మీకు చూపించడం కోసం నేను మళ్ళీ కిందకి వెళ్ళాను. అలాగే నేను కూడా నమస్కరించుకోవడం కోసమని వెళ్ళాను. సో అక్కడ నిలబడ్డాను అనమాట. సో ఇక్కడ